పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా? ఇదే పాయింట్ తో 23 అనే సినిమా రానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జీటీ రోడ్లోని ఫీనిక్స్ మాల్లో మీడియా సమావేశం శనివారం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంచలన ఘటనలకు ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించామని గతంలో మల్లేశం 8am మెట్రో వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ తెలిపారు. ఇక ఆయన ఏమన్నారంటే, రానా దగ్గుపాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందిందన్నారు. 23 సినిమాలో తేజ, తన్మయ, ఝాన్సీ కీలక పాత్రలతో కనిపించనున్నారని చెప్పారు. 1991లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జరిగిన చుండూరు మరణకాండ, 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలుకలూరిపేట బస్సు దహనంతో పాటు 1997లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన కారు బాంబు దాడి నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించామన్నారు. ఇలా ఈ 3 ఘటనలలో మరణించిన వారి స్టోరీ, హంతకుల కథ, చివరకు ఏమైంది అనే పాయింట్ తో 23 చిత్రం ముగుస్తుందన్నారు. అలాగే హీరో హీరోయిన్లు ఈ సినిమాలోని తమ క్యారెక్టర్ల గురించి వివరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్. నేను ఒక 5 ఫిల్మ్స్ నేను ప్రొడ్యూస్ చేసి రాశాను. డైరెక్షన్ వైజ్ 3 ఫిల్మ్స్ చేశానండి. 2019లో మల్లేశం, తర్వాత 2023లో హిందీ ఫిల్మ్ 8am మెట్రో, మళ్ళీ ఇప్పుడు 23 అని తెలుగు ఫిల్మ్ అండి. ఇది గుంటూరు, ఈ పల్నాడు ఏరియా, ఇక్కడ జరిగిన 3 సంఘటనలు బేస్ చేసుకొని, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసుకున్న సినిమా అండి. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ చిలుకలూరుపేట బస్ ఇన్సిడెంట్, ఆ క్యారెక్టర్స్ మీదండి. సో ఒక ఇద్దరు యూత్ 20 years పిల్లలు ఒక తప్పు చేశారు, కానీ తెలియకుండా అది చాలా పెద్దగా అది ఒక క్రైమ్ అయిపోయిందండి. 23 మంది చనిపోయారు దాంట్లో. సో వాళ్ళు ఎందుకు చేశారు, ఎలా చేశారు, తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత ఏమైంది, వాళ్ళ లైఫ్ ఏంటి, పశ్చాత్తాపడ్డారా, ఏమైంది, ఇది టోటల్ ఫిల్మ్ అండి. దీని మీద ఫిల్మ్. సో ఇక్కడ గుంటూరు ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ట్రూ ఇన్సిడెంట్స్ బట్టి, బట్ ఫిక్షన్ యాడ్ చేసామండి. సినిమాకి ఎంత అవసరమో అంత, బట్ ఈ ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ మీద తీసిన సినిమా అండి ఇది. దీంట్లో డెబ్యూ అండి, బోత్ తేజాకి తన్మయ్కి ఎక్సలెంట్ యాక్టర్స్. చాలా కష్టమైన రోల్స్, కానీ చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. ఇప్పుడు కోర్టు మొన్న రిలీజ్ అయ్యి హిట్ అయింది కాబట్టి మేము చాలా పాజిటివ్గా ఉన్నామండి. దానిలాగే ఇంకా కొన్ని విషయాలలో ఇంకా కంటెంట్ బేస్డ్ చాలా బాగుంది సినిమా. సో ఇది వర్కౌట్ అవుతుందని పాజిటివ్గా ఈ ఒక 3-4 వీక్స్లో రిలీజ్ ఉంటుందండి. రిలీజ్ ప్లాన్ అయింది. డేట్ ఫుల్గా కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ అరౌండ్ 25th ఏప్రిల్ 25th ఇంచుమించు ఒక వారం అటు ఇటులో రిలీజ్ అవుతే థియేటర్స్కి వస్తున్నామండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. నా పేరు తేజ అండి, ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. ఐ బీన్ ట్రయింగ్ ఇన్ ఫిలిమ్స్ 5 years నుంచి. సో ఈ మూవీతో నేను డెబ్యూయింగ్ విత్ ఫిలిం 23 అండర్ రాజ్ సర్స్ డైరెక్షన్ అండ్ మై కో యాక్టర్ తన్మయ్. ఫిలిం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, ఫస్ట్లో నాకు చిన్నప్పటి నుంచి బేసిక్గా యాక్టింగ్ అంటే ఇష్టం. ఈ ఫిలిం వచ్చినప్పుడు యాజ్ ఐ సెడ్ చాలా డిఫికల్ట్ పాత్ర, అదే అది చేయాలి అన్న ఒక ఎక్స్పీరియన్స్ నాకు అయ్యో చేయగలుగుతానా లేదా అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ దెన్ ఫిలిం కంటే ఎక్కువ రాజ్ సార్తో జర్నీ ఏదైతే ఉందో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, స్క్రిప్ట్ కంటే ముందు మనం నరేషన్ ఎలా ప్రాపర్గా గ్రాస్ప్ చేయాలి, ఇవంతా ప్రాపర్గా అన్నీ నేర్చుకున్నాను. అంటే ఒక ఫిలిం చేసినట్టుగా కాదు, ఒక ప్రాపర్ ఇండీ ఫిలిం అంటారు కదా, ఆ ఇండీ ఫిలింలో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇంకా కూడా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ ఫిలిం అన్నా కూడా కొంచెం ఈజీగా చేయగలుగుతానేమో, బికాజ్ ఆల్రెడీ నేను దీంట్లోనే చాలా స్ట్రగుల్స్ కానివ్వండి, పాత్రలో స్ట్రగుల్స్ కానివ్వండి, మేకింగ్లో స్ట్రగుల్స్ కానివ్వండి, అవంతా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాను. సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్ విల్ బి 20% నెక్స్ట్ డిఫికల్ట్. ఈ ఫిలిం ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాపర్గా యూజ్ అవుతుంది.